వెల్కమ్ టు తెలుగు రుచులు. ఇవాళ నేను చేయబోయే రెసిపీ మన ఆంధ్ర చారు అండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇప్పుడు నేను మీతో చెప్తానండి. మనకి టమాటోలు కావాలండి. చారుకి టమాటోలు, ఒక పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, బెల్లము, తిరగమూతకండి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు. ఇది వచ్చేసండి, ఇది మెయిన్ అండి. నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చారు పొడి కొట్టుకుంటానండి. దాని చారు పొడికి కావాల్సిన ఐటమ్స్ ధనియాలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ కందిపప్పు, మనకి మిరియాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఇది చారు పొడికి కావాల్సిన ఐటమ్స్ అండి. ఉప్పు, పసుపు, ఇంగువ, నెయ్యి వెలిగించుకుని మనం చారుకి చారు పొడి కొట్టుకుందామండి. ముందు లైట్గా కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుని మీకు ఆల్రెడీ ముందుగా చెప్పినట్టుగా అండి, ధనియాలు, కందిపప్పు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవి లైట్గా దూరగా వేయించుకుందామండి. మనం నేతిలో వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. ఈ చారు పొడి అంతా దూరగా వేగిందండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం జార్లోకి తీసుకుందామండి. తీసుకుని వేడి చల్లారాక మనం గ్రైండ్ చేసుకుందామండి. ఇది చారు పొడి. రెడీ చేసుకున్నాకండి మనకి ఎంత క్వాంటిటీ చారు కావాలనుకుంటే మనం అన్ని నీళ్లు తీసుకుని దాంట్లో టమాటోలు, చింతపండు, బెల్లము. అని కొంతమంది చారులో బెల్లం ఇష్టపడరండి, వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు బెల్లం. కానీ నేను బెల్లం ఎందుకు వేస్తున్నానంటే పులుపు, ఉప్పు, ఈ ఉప్పదానాన్ని బ్యాలెన్స్ చేసేదే బెల్లం అండి. అందుకే నేను బెల్లం వేసుకున్నాను. మీకు బెల్లం మీరు తినరు అనుకుంటే బెల్లం అవాయిడ్ చేసుకోండి. చిటికెడు పసుపు, కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ, కొత్తిమీర వేసుకుని మనం స్టవ్ మీద పెట్టుకున్నామండి. స్టవ్ మీద పెట్టుకున్నాము. చక్కగా ఒక ఉడుకు రానిద్దామండి. మనం దీంట్లో ఏమేమి వేసుకున్నాం వన్స్ అగైన్ రిపీట్ చేయనండి. మనం టమాటోలు, చింతపండు, ఉప్పు, పసుపు, ఒక పచ్చిమిరపకాయ. మనం మీకు కారం కనుక చారులో ఎక్కువ కావాలి అనుకుంటే ఒక పచ్చిమిరపకాయ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకున్నాక ఒక ఉడకనిద్దామండి. కారపొడి వేసుకుందామండి. వేసుకుని ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకున్నామండి. చారుని చాలండి. మనం ఒక 20 నిమిషాలు మనం చక్కగా చారు మరిగితేనండి చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది చారు. మనం ఎక్కువగా మరగనివ్వకూడదండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చారు మరిగితే చాలండి. అందరితో ఆఫ్ చేసుకుని మనం చారు చక్కగా మరగనివ్వాలండి. యాక్చువల్గా చారుకి కుకింగ్ టైం ఇస్ 20 మినిట్స్ అండి, దాని మించి అక్కర్లేదండి. చక్కగా చారు మరిగాక మనం తిరగమూత పెట్టుకుందామండి. నెయ్యి తిరగమూత పెట్టుకుంటే బాగుంటుందండి. నెయ్యి తిరగమూత ఇష్టం లేని వాళ్ళు మీరు నూనె తిరగమూత కూడా పెట్టుకోవచ్చండి. నేను మీకు తిరగమూతలో వెల్లుల్లిపాయలు వేయట్లేదండి. మీకు వెల్లుల్లిపాయలు ఇష్టమనుకునే వాళ్ళు ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్రతో పాటు మీరు వెల్లుల్లిపాయలు కూడా మీరు తిరగమూతలో వేసుకుని చారులో వేసుకోవచ్చు. నెయ్యి కూడా ఇట్ ఈస్ ఆప్షనల్. మీకు నెయ్యి కావాలంటే నెయ్యి తిరగమూత వేసుకోండి, నూనె కావాలంటే నూనె తిరగమూత వేసుకోండి. ఇప్పుడు చారు మరిగిందండి. మనం ఇప్పుడు తిరగమూత పెట్టుకుందామండి.
కొంచెం నెయ్యి వేసుకుని ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, రెండు మెంతులు వేసుకుని చక్కగా తిరగమూతను మనం వేయించుకుందామండి. తిరగమూత వేయాక ఇంగు అండి, ఇంగు వేసుకోవాలి. వేసుకుని కలుపుకుందామండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మనం వెంటనే మూత పెట్టేసుకుంటే అండి ఈ మన చారు పొడి ఫ్లేవర్ మన చారు యొక్క ఫ్లేవరు బయటికి వెళ్లకుండా మనం మూత పెట్టేయాలండి ఇమీడియట్గా. ఈ ఎమ్మి చారు, ఆంధ్ర చారు రెడీ అండి. మీకు నచ్చితే మీరు ఇంట్లో చేసుకోండి, మీ వాళ్ళకి పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.